దిత్వా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఉత్తర తమిళనాడు తీరంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థల ప్రభావం కారణంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షాల హెచ్చరికలు జారీ చేశారు. ఇక రైతులు తమ పంట నష్టాన్ని నివారించుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలు పరిసర ప్రాంతాలలో ఉన్న వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇక అదనంగా ఉత్తర తమిళనాడు నుంచి ఉత్తర కేరళ మీదుగా లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి విస్తరించింది. ఈ రెండు వ్యవస్థల సంయుక్త ప్రభావం కారణంగానే ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో సైతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వర్షాలకు ప్రధానంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావమే కారణమని నాగర్ కర్నూలు, నల్గొండ, గద్వాల్, వనపర్తి జిల్లాలకు రైన్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుంది. అయినప్పటికీ రేపు, ఎల్లుండి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు. గరిష్టంగా ఇవి 50 కిలోమీటర్ల వేగాన్ని కూడా చేరుకోవచ్చని అంచనా వేశారు. ఇక ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే పంటలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే కోతకు సిద్ధం అయిన కోసిన వరి, పత్తి పంటలకు ఈ వర్షాలు ఇబ్బందిగా మారొచ్చన్నారు.